ఇప్పుడు రైతమ నేత కొట్ట రామచంద్ర గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆశీర్వాదాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి గారి నాయకత్వం. ప్రజల ముఖ్యమంత్రిగా ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి మన ముఖ్యమంత్రిగా మన మనసులో ఎప్పుడూ ఉండే ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా నిలిచిపోయిన ముఖ్యమంత్రిగా మరి ఈ రోజు పుట్టినరోజు కార్యక్రమాన్ని మన దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి కొట్ట రామచంద్ర గారి చేతుల మీదుగా శ్రీరామవరం గ్రామంలో కామిరెడ్డి యూత్ ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా కామిరెడ్డి యూత్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ అనే కార్యక్రమానికి అందరూ కూడా మద్దతు ఇచ్చి మరి జగనన్నకు తోడుగా ఉండి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మనందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ మరి సమన్వయకర్త కొట్ట రామచంద్రరావు గారు మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఎదురు వైఎస్ఆర్ కాలనీలో గడప అనే కార్యక్రమాన్ని మన జనరల్ నియోజకవర్గ సమన్వయకర్త కొట్ట రామచంద్ర గారు ప్రారంభిస్తారు. ఎవరైనా గ్రామంలో మాట్లాడడం ఉంటే రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించేవాడంటే ఒక 2 నిమిషాలు ఎవరైనా గ్రామం నుంచి ఒకడు రామచంద్ర గారు మాట్లాడతారు. రామచంద్రరావు గారు తమ అమూల్యమైన సందేశం నివాసంగా కోరుతున్నారు. మన ప్రీతమ నాయకులు రైతు బంధువులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆయన యొక్క పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శ్రీరామవరం గ్రామంలో కామిరెడ్డి యూత్ తరఫున మీ గ్రామస్తులు పెద్దలు సోదరి మనులు ఇక్కడ వండుకున్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు మీరందరూ కలిసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తుంది. ముఖ్యంగా 2004కు ముందు మన గ్రామీణ ప్రాంతాల్లో వండుకున్నటువంటి పరిస్థితులు ఏంటి, 2004 తర్వాత పరిస్థితులు ఏంటి అనేది మీరు ఒక్కసారి గమనించినట్లయితే
క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అని ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామంలో ఒక కారు 2 కార్లు ఉంటే అదే గొప్ప. 2004కు ముందు అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్రీ పవర్ ఇవ్వటమే కాకుండా 1300 కోట్ల రూపాయలు అప్పటికి విద్యుత్ బకాయిలు ఉన్నటువంటి రైతు బకాయిలు కూడా మాఫీ చేయటం జరిగింది. అలానే ఉచిత కరెంటు అనేటువంటిది ఎప్పుడైతే ప్రవేశపెట్టారో డెల్టా ఏరియా కంటే మన భూముల్ని ఎక్కువగా కొనటం ప్రారంభించి ఆనాడు ₹1,00,000 ఉన్నటువంటి భూమి ఈరోజు 25 లక్షలు 30 లక్షలు అయిందంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క చలవే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నిగర్వంగా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. బ్యాంకుల నుంచి తెచ్చినటువంటి అప్పులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఆనాడు రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి సవినయంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అట్లానే ఆనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి MREGP కానివ్వండి, మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. ఏ గ్రామంలో కూడా ఏ రాజకీయ నాయకుడు, ఇప్పుడు మీ గ్రామంలో ఆనందబాబు గారు నాయకుడైనా ఇల్లు కావాలన్నా, కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏ పథకానికి కూడా ఏ నాయకుడు రికమెండ్ చేయక్కర్లేదు. మీకు తెల్ల కార్డు ఉంటే మీరు అర్హులే. మీరు తెలుగుదేశం కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, ఏ పార్టీ వారైనా సరే రాజశేఖర రెడ్డి గారికి అనవసరం. రాజశేఖర రెడ్డి గారి పేదల పక్షపాతి, పేదవాళ్ళై ఉంటే చాలు అనేటువంటి నిర్ణయంతో ఆయన పథకాలని కొనసాగించారని చెప్పేసి సవినయంగా మీకు మనం చేస్తా ఉన్నాను. ఇకపోతే ఆనాటికి మధ్య తరగతి లోపు వాళ్ళు MBBS చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా చదువుకోవడానికి డబ్బు లేక మధ్యలోనే 10th తోటో ఇంటర్మీడియట్ తోటో ఆపేసేవాళ్ళు. మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలు కూడా, పేదవారిని కూడా చదువుకోవాలి. ఇప్పుడు మీరు ఇతర దేశాల్లో కనుక పోల్చి చూసినట్లయితే ఇతర దేశాల్లో విద్య, వైద్యం ఇవన్నీ కూడా ప్రభుత్వాల యొక్క బాధ్యత. అది ఇప్పుడు మీకు ఎవరో ముష్టి పడేయటం కాదు. 1000 రూపాయలు మేము పెన్షన్ ఇస్తున్నాము, దీన్ని ఎవరో జన్మభూమి కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారని కాదు. అది మీ హక్కు. ఆ డబ్బు ఎవరిది? ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు మన అందరిది. మన డబ్బుని 60 సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఇక పని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పెద్దవానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి ముందుగా గుర్తెరిగి వాళ్ళకి ఇచ్చి తీరాలి. అట్లానే ఆరోగ్యశ్రీ కార్డు ప్రవేశపెట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ లో ధనవంతులతో సమానంగా వాళ్ళు కూడా వైద్యం చేయించుకోవాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి. అట్లానే ప్రతి విషయంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. నగర ప్రాంతాల నుంచి డబ్బు గ్రామీణ ప్రాంతాలకు తరలించి ఈనాడు ఒక్కొక్క గ్రామంలో 100 కార్లు ఉన్నాయి, 500 బళ్ళు ఉన్నాయి. దీనికి కారణం కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఆనాటికి గ్రామీణ ప్రాంతాల్లో వండుకున్నటువంటి రైతులు 7 సంవత్సరాలు మామూలుగా వరుసనే కన్వర్షన్ చేయడం జరిగింది. నేను అప్పుడు బ్యాంక్ ప్రెసిడెంట్ గా కూడా ఉండేవాడిని. ప్రతి ఎకరం కూడా ₹1,00,000 చేస్తే 7 సార్లు రీషెడ్యూల్ చేసేసరికి ఎవరికాలకి ఆ పొలం రేటుకి ఇక్కడ ఉన్నటువంటి బాకీకి సరిపోనుంది. ఏంటి పరిస్థితి? పిల్లల్ని పెళ్లి చేయాలంటే ఏంటి? పిల్లల్ని చదివించుకోవాలంటే ఏంటి? మన ఆర్థిక పరిస్థితి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 10 లక్షల అప్పు ఉంది, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి 50 లక్షల అప్పు ఉంది. కానీ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఈ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసి మన మెట్ట ప్రాంతానికి ఎప్పుడైతే ఉచిత విద్యుత్ అనేటువంటిది ఇచ్చారో ఎకరం ఈనాడు 25 లక్షలు అయింది. ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఒక పిల్ల పెళ్లి చేయాలంటే 1 ఎకరం అమ్మేసైనా సరే చేద్దాము అనేటువంటి ధైర్యం, భరోసా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను.
అంతేకాకుండా ఆనాటికి 16%, 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో బ్యాంకులు మనకి రుణాలు ఇచ్చాయి రైతులకి. వాటినన్నింటినీ కూడా 12%కి తగ్గించి ఎవరైతే టైం ప్రకారం కట్టుకుంటారో వాళ్ళకి 1,00,000 రూపాయల వరకే ఉచితంగాను, మిగిలినటువంటి దానికి 6% ప్రభుత్వం కడితే మిగతా 6% పాల వడ్డీ మనం కడితే సరిపోయేటట్టు ఆనాడు మామూలుగా రైతులందరికీ కూడా బ్యాంకర్స్ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. అట్లానే మీరు ఒకసారి ఆలోచన చేయండి, ప్రపంచంలోనే డ్వాక్రా మహిళలు ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా చేస్తున్నారని చెప్పి అనేక దేశాల నుంచి వచ్చి చూసి వెళ్ళారు. ఎందుకని వాళ్ళకి ఫస్ట్ 50,000 ఇస్తే టైం ప్రకారం కట్టేసుకుని, 1,00,000 ఇస్తే కట్టుకుని, 5 లక్షలు ఇస్తే కట్టి, 10 లక్షలు ఇస్తే కట్టి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలన్నీ కూడా ఎంతో బలోపేతంగా నడుస్తున్నటువంటి వాటిలన్నింటినీ కూడా నేను డ్వాక్రా మహిళలన్నీ రుణాలు రద్దు చేసేస్తామన్నారు ఆయన. అట్లానే రైతు రుణాలన్నీ మాఫీ చేసేస్తామన్నారు. బంగారం అంతా కూడా ఇంటికి పంపించేస్తామన్నారు. ఇళ్లలో అవసరం లేకపోయినా కానీ తీసుకెళ్లి బ్యాంకులో పెట్టారు. ఎందుకనంటే ఊరికినే చంద్రబాబు నాయుడు గారు మన ఇంటికి పంపించేస్తారని. కానీ ఏం జరిగిందో ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. మేము కూడా గడప గడపకి తిరిగి ప్రచారం చేసేది ఈనాడు మిమ్మల్ని ఓట్లు వేయమని. మనం ఇవాళ ఏమి ఎలక్షన్స్ లేవు 3 సంవత్సరాల లోపు. కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఏ రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఏ రకంగా మోసం చేశారు అనేటువంటి విషయాలను మీరు గమనించి మేము 100 ప్రశ్నలతో కూడుకున్నటువంటి పాంప్లెట్ మీ అందరికీ ఇస్తున్నాం. దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం, ఒకవేళ మాదే తప్పు ఉంటే మమ్మల్ని తప్పుగానే మీరు తప్పు మాట్లాడుతున్నారని చెప్పండి, ధైర్యంగా దాంట్లో మార్కులు వేయండి. మేము సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుంటాం. కానీ మీరు ఒక్కటే ఆలోచన చేయండి, గత 9 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా కేవలం హైదరాబాదు స్మార్ట్ సిటీ అన్నాడు. మొత్తం లక్షలాది కోట్ల రూపాయలు తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టారు. వాళ్ళకి అక్కడ ఖర్చు పెట్టకుండా అదే 1 రూపాయి తెలంగాణలో, 1 రూపాయి ఆంధ్రాలో, 1 రూపాయి రాయలసీమలో ఖర్చు పెట్టుంటే ఈనాడు ఈ డివిజన్ వచ్చి మనం ఆ రాష్ట్రం నుంచి ఇడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అయిన దగ్గర నుంచి కూడా మరి ఆయన అమరావతి అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వండుకున్నటువంటి ప్రజల యొక్క అవసరాలేంటి, వాళ్ళ కష్టాలేంటి, వీటిని ఏ రకంగా తీర్చాలి అనేటువంటి దాని మీద శ్రద్ధ తక్కువ పెట్టి మరి ఈనాడు మీ అందరికీ తెలుసు, బాబు వస్తే జాబ్ వస్తుందని. ఎవరికైనా జాబ్ వచ్చిందా? కనీసం ఉన్న జాబులు పోయినాయి. అందరినీ కూడా ఆయన మైండ్ సెట్ ఎంతసేపు కూడా ఏది కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు, కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగస్తులు తీసుకోవాలి అనేటువంటిది ఆయన యొక్క మొట్టమొదటి నుంచి పాలసీ. అది ఆ పాలసీ ప్రకారమే ఇప్పుడు కూడా ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఈనాడు చదువుకునేటువంటి పిల్లలకి ఎక్కడ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయక కాలేజెస్ లో ఉండేటువంటి రేటుతో సమానంగా ప్రభుత్వం యువక 35,000 కడితే వాళ్ళు 70,000 కట్టమని, మిగతా 35,000 కట్టలేదు కాబట్టి పిల్లల్ని పంపించేయటం, ప్రభుత్వాన్ని నుంచి మాకు డబ్బులు రాలేదు కాబట్టి మీరు హాస్టల్లో నుంచి వెళ్ళిపోండి అంటాం. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈనాడు పిల్లలు పడతా ఉన్నారు. మీరు ఒక్కసారి గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని బేరీజు వేసుకుని ఏ విధంగా ఎవరైతే మనకి మేలు జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో వండుకున్నటువంటి రైతులకి, రైతు కూలీలకి, సామాన్యులకి ఏ ప్రభుత్వం వల్ల అయితే మేలు జరుగుతుందనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఎంఆర్సీ కాలనీలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతుంది.
యూత్ లీడర్ ఇప్పుడు నాని గారు మాట్లాడతారు 2 నిమిషాలు. బెంగళూరు మండల యూత్ లీడర్, యూత్ అధ్యక్షులు. మక్కనే అందరు డ్రైవర్ ఆర్టీసీ బాబురావు ఇక్కడికి వీచేసిన బెంగళూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడాలి రామచంద్ర గారికి, శ్రీరామవరం గ్రామ ప్రజలకి, శ్రీరామవరం గ్రామ నాయకులకి, కామారెడ్డి నాని యూత్కి, రాజశేఖర రెడ్డి అభిమానులకి, జగన్మోహన్ రెడ్డి అభిమానులకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ మనందరం ఫస్ట్ గడప గడప కార్యక్రమంతో పాటు ఇదే రోజున బెంగళూరు నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి పుట్టినరోజు 67వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనందరం సభ పెట్టుకున్నాం. మీ అందరికీ నాది ఒకటే మనవి, ఒక్కసారి మీరు ప్రశాంతంగా కూర్చుని ఇప్పుడున్న గవర్నమెంట్కి, అంతకు ఉన్న గత ప్రభుత్వాలకి, అది 9 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ కావచ్చు, వేరే ఏ గవర్నమెంట్ అయినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా రాజకీయాలన్నీ ఒకేలా ఉండేవి. అంతేగాని ఇంత స్వార్థపూరితంగా, ఇంత కష్టపడి పని చేయకుండా, ప్రభుత్వాలు వస్తే కష్టపడి పని చేయకుండా డబ్బు సంపాదించుకోవాలనే బ్రోకర్ల ప్రభుత్వం మడిగితే, ఒక రేషన్ కార్డు కావాలంటే ఏ అయ్య గారి కాళ్ళలో పట్టుకోవాలి. మనం ఓటు అడిగేటప్పుడు మాత్రమే మనం కావాలి, సంతకానికి అడిగితే మడికి వాళ్ళ గడప చుట్టూ తిరగాలి. ఒక్క ఓటేసిన పాపానికి ఈ బ్రోకర్ల దగ్గరికి మనం 100 సార్లు తిరగాలి. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే చెప్పట్లేదు సోదరా, ఇప్పుడు ఉండేది కార్యకర్తలు అటు ఉంటారు, ఇటు ఉంటారు. మిడిల్ క్లాస్ లో ఉన్న మధ్య ఓటర్లు, మారే మనస్తత్వం గల ఓటర్లు మాత్రం ఒక్కసారి ఆలోచించండి. బెంగళూరు మండల అధ్యక్షులు బొమ్మలపై నాని గారు ఇప్పుడు పైకి వస్తారు. రాజశేఖర రెడ్డి గారికి పూలమాల. బెంగళూరు మండల కన్వీనర్ గారు బొమ్మలపై నాని గారు. ఒక్కసారి ఓటేసినందుకు మీకు ధన్యవాదాలు. మేము ప్రతిపక్షంలో కూర్చున్నా, అధికార పక్షంలో కూర్చున్నా, మేము మీకు ఒకటే హామీ ఇస్తున్నాం. మీరు ఎవరు కూడా వృద్ధులు పెన్షన్ కోసం తిరిగే దౌర్భాగ్య స్థితిని అయితే మేము తీసుకురామని మాత్రమే మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్ లేవు, కానీ మేము చేసిన తప్పిదాలు మీరు మాకు ఏ విధమైన సలహాలు సూచనలు ఇస్తే మేము అవి మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి, ఇంకా పథకాలను, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలను ఇంకా బెటర్ దాన్ ఇంకేమైనా ఉంటే అవన్నీ సూచించడానికి కూడా మేము మీ దగ్గరికి గడప గడపకి వైఎస్ఆర్కి వస్తున్నాం. మేము ఎవరిని విమర్శించడానికి రావట్లేదు. ఎవరైతే ప్రజలకు హామీ ఇస్తామని చెప్పారో, ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళని పని చేయమని నిద్రపోతున్న నాయకులను లెగ్గొట్టడానికి మాత్రమే మేము మీ దగ్గరికి వస్తున్నాం. పార్టీకి ఓటే మీకు ఇష్టాలు అనేవి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి మీరు ఎలక్షన్లో ఓటేయడానికి. మేము ఎవరైతే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కాబట్టి మీరు పని చేయండి రా దున్నపోతులారా, మీరు పని చేయడం లేదని మాత్రం లెగ్గొట్టడానికి మాత్రమే వస్తున్నాం. మీరు ఎన్ని సీసీ రోడ్లు వేసారా, ఏం చేశారా అన్నది కాదు అక్కడ క్వశ్చన్. మేము అడిగేది ఒకటే, మీరు ఎవరైతే విద్యార్థులను నిరుద్యోగ భృతి ఇస్తున్నారో, ఎవరికైతే ఇంటి లోను ఇవాళకి 700 రోజులని నేను ఇదే ఊర్లో ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఇంటి లోన్ ఇచ్చాను అంటే నేను ఇక్కడికి వచ్చి మీ అందరూ కాళ్ళు పట్టుకుని తప్పు అయిపోయిందని చెప్పాక 700 రోజుల్లో ఒక్క ఇంటి లోన్ కానీ ఇవ్వని అసలు దౌర్భాగ్య స్థితి ఏ ప్రభుత్వానికి లేదు. కనుక మీరందరూ ఒక్కసారి ఆలోచించి మాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఈ శ్రీరామ
పంచాయతీ ఓటర్ని ప్రజల్ని నాయకుల్ని మేము ఏ విధమైన కాంట్రవర్సీ కాదు, మేము మిమ్మల్ని మీ సలహాలు మాత్రమే ఇవ్వమని మీ దగ్గరికి వస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించండి, మా సలహాలు ఇవ్వండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కొడాలి రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మనం తెలుగు నాయకుల చంద్రబాబు మాట్లాడతాం. ఎక్కడి నుంచో వచ్చినట్ట, ఎక్కడి నుంచి వచ్చినట్టుంది. ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ అభిమానులకి, అలాగే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం. ఆయన ఫస్ట్ సంతకం అన్నాడు మనకి గ్రామాల్లో తిరిగి. ఫస్ట్ సంతకం అంటే మనకి కరెంటు మనకి 7 గంటలు ఇస్తానన్నాడు, ఉచిత కరెంట్ ఇస్తానన్నాడు. అంటే నవ్వారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అందరూ కూడా కేవలం మీద బట్టలారేసుకోవాలి, అసలు ఉచిత కరెంట్ అనేది ఎవరేమో. అసలు రాజశేఖర రెడ్డి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు, మీరు అసలు కరెంట్ రాదు, మీ రైతులు నమ్మొద్దు అని చెప్పి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా, నేను ప్రపంచానికి పాఠాలు చెప్పిన నాయకులు కూడా చంద్రబాబు నాయుడు కూడా మనకు అందరికీ అన్ని టీవీల్లో కూడా చెప్పేటప్పుడు, కాదు నేను రైతు మనిషిని, రైతు పక్షపాతిని, నేను చేసి చూపెడతా అని మనం గ్రామాల్లో తిరిగితే మన అందరం కలిపి ఓటేసాం. ఫస్ట్ సంతకం ఈ రైతులకి 14,000 కోట్లు రైతుకి కరెంటు మీద బకాయి తీశాడు. 14,000 కోట్లు ఫస్ట్ సంతకం విలువది ఒకేసారి. ఆ రైతు లేదు, ఈ రైతు లేదు, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, రైతాంతా ఉండే పార్టీ. తెలుగుదేశం వాళ్ళు పిల్లలు మనం చేసుకుంటా, మన పిల్లలు తెలుగుదేశం చెప్తలేదా? పార్టీ అనేది ఎప్పుడు ఆ ఎలక్షన్ 4 రోజులే, తర్వాత గ్రామాల్లో అందరం ఒకటే. కాబట్టి మనం అప్పుడు అలా చేశాడు. ఇప్పుడు ఫస్ట్ సంతకం అని చెప్పి చంద్రబాబు నాయుడు 5 సంతకాలు పెట్టాడు, మనం అందరం చూసాం. ఓటంటే బెడ్ షాపులు తీసేస్తాం అన్నాడు. 3కి 4 బెడ్ షాపులు అయినాయి. బెడ్ షాపులు తీసేస్తాం, లేదు. రెండోది రుణమాఫీ అన్నాడు, రైతులందరూ టపాకాయలు చేశారు. ఈ రుణమాఫీ ఫస్ట్ సగం మందికి అవ్వలేదు, 5 రోజులకి రోజు బ్యాంకుల చుట్టూ తిరిగి 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 మన కార్డు అయిపోయింది. 3వ సంతకం డ్వాక్రా రుణాలు అన్నాడు, వాళ్ళు సరదాగా కట్టుకునేవాడు కావాల రుణాలకి. అవి తీరా తీస్తే వీళ్ళు సరదా కట్టక్కర్లేదు, మనకు బాగానే ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు ఆ పాల రుణాలు పోయి వాళ్ళు బ్యాంకు చుట్టూ తిరగలేక 3,000 వేసారంట. 3,000 ఒక మనిషికి. ఆ 3,000 కూడా మనకు రాలా, 3,000 కూడా రాలా మనకి. ఇంకా అలాగే రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మనకి చాలా ఇక్కడ భూమి రేటు 70-80 వేలు ఉంది. అప్పుడు అందరం కూడా చాలా వానలకు ఇబ్బంది పడేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఎవరో వచ్చి మనం ఏదో పరిపాలించక్కల, రాజశేఖర రెడ్డి గారు వచ్చి రైతులకి నీరు ఎక్కడైతే సమృద్ధిగా ఉండదో, పోలవరం కాలం, పోలవరం అంటే మనకే ఈ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ చేశారు, అప్పుడు చేయలేకపోయాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీజేపీ గవర్నమెంట్కి మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు నేను అత్యాచేస్తా, అనుసంధానం చేసేస్తానంటాడు. అప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చి వాజ్పేయిని ప్రధానమంత్రి చేశాడు, అప్పుడు చేయలా, ఎవరో చేయలా. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, మన పోలవరం కాలం తీసుకొచ్చాడు. మన భూమి 80,000 ఉన్న భూమి 20 లక్షల భూమి ఉంది. తర్వాత ఈ పోలవరం కాలం అంతా తవ్వేశారు, కొట్లు పోసేశారు. తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా పనిచేసిన డబ్బంతా చిచ్చి ఇది అలసంటి కాలువ మా చేలన్నీ గోతులు పెట్టేశారని కోర్టులో కూడా వేపించారు. కోర్టులో వేపితే మేము నా చేరు 10 ఎకరాలు పోయింది, 3 లక్షలు ఇచ్చారు ఆ రోజు. ఇవాళ కోర్టులో తెలుగుదేశం నాయకులకి 30 లక్షలు ఇప్పించారు.
ఆ రోజు 10 ఎకరాలు పోతే 3 లక్షలకి ఇచ్చే ఎకరానికి 3 లక్షలు ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు గవర్నమెంట్ 30 లక్షలు ఇచ్చారు. కోట్లు వేసిన తెలుగుదేశం నాయకులు. అదే జీవో వాళ్ళ తాడిపూడి కారు వస్తుంది ఇక్కడ. మన మన మండలంలో కూడా వస్తుంది, చాలా ఊళ్ళు వస్తుంది, రామారావు కూడా వస్తుంది. అడగండి మీ ఎమ్మెల్యే గారిని, మీకు భూములు పోయే రైతులందరూ అడగండి. అక్కడ 30 లక్షలు ఇచ్చారు. అదే భూమే, ఇది భూమే. మాకు ఇక్కడ కూడా 30 లక్షలు ఇవ్వండి, ఇవ్వండి. మరి మాకు కావాలి కదా, భూ వదుకుని పోతాకి వాళ్ళ చాలా రేట్లు పెరిగిపోయి మేము ఎక్కడికి లేదండి. ఆ రోజు కాలువ ఇస్తే వీళ్ళందరూ కూడా, ఈ దేవినేని ఉమా వీళ్ళందరూ కూడా, ఇప్పుడు నీటిపారుదల మంత్రి కూడా వీళ్ళందరూ కాలువలు తెలివేశారని దాని మీద యాలకోలకి గోళీపల్లో వాలీబాల్ ఆడారు. వాళ్ళు ఆడే టన్నులు తెచ్చి పూలు పోతున్నారు ఆ కాలంలో. ఆ రాజ్యారెడ్డి గారు పుణ్యం కావాలని తెలియదానికి మేము తయారవుతామని చెప్తున్నారు. అలాగే మనకి ఎన్ని మోసాలు చేసినట్టే చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు. మేము చెప్పక్కర్లా, మీ రోజు పేపర్లు వస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకో కార్యక్రమం వస్తుందంట. ఏంటి? గడప గడపకి అధికారులు వచ్చి మొత్తం అంతా మీకు చెక్ చేసి మీకు పర్స సర్వే అంట. పర్స సర్వే అంటే మీకు పర్స సరిగ్గా కొట్టుకుంటుందా లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో నీ పర్స సరిగ్గా కొట్టుకుంటుందా లేదా చూసంట. మీకు ఇప్పుడు మోటార్ సైకిల్ ఉంటే కారు తీసేస్తా అంటారు రేపు పొద్దున్న. ఎందుకంటే మనం 5 ఏళ్ళు వచ్చేస్తే మోటార్ సైకిల్ కాడక్కడాడు. కూరగాయలు అమ్ముకుంటున్నారు, ఇంకోటి చేసేది ఇంకోటి చేసుకున్నారు. పాలేదనం ఉన్నవాడు కూడా మోటార్ సైకిల్ చేసుకున్నాడు. ఇవాళ ఉంటే కార్డు లేదంట. మరి పర్స సర్వే అంట. చూడండి మరి మీరు అందరూ మాకన్నా మేము చెప్తున్నాం. వాళ్ళు ఇంటికి వచ్చి రాసుకుంటారంట రేపు. ఇల్లుంటే కార్డు లేదంట, ఇల్లుంటే కార్డు లేదంట. అలాంటి ఏదో 20 ప్రశ్నలు పెట్టి 30 ప్రశ్నల్లో ఆ ఇంటింటికి పంపుతున్నారు. రేపు పొద్దునన్నీ తీసేస్తాది. మీరు అవన్నీ గుర్తుంచుకొని అంటే రాబోయే రోజుల్లో వచ్చిన అడగలేదు, తప్పలేదు. మాకు డాక్టర్ ఉండాలన్నారు, మాకు ఇంకోటి అన్నారు అని చెప్పి గట్టిగా నిలదీసి పల్సర్ అసలు ఏంటి అది పల్సర్ ఎందుకు? మాకు కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వెళ్తానే బాగానే ఉంది. మరి పల్సర్ ఎందుకు? నీ ఆధార్ కార్డు పోతే నేను ఏమన్నా తెలిసిపోతా నీకు? ఇంకా పల్సర్ అక్కలేదు కదా. అవన్నీ కూడా ఇవన్నీ తీసేస్తాయి పెడుతున్నారు. ఇప్పుడు రేపు పొద్దున ఇదివరకు అలాగే పెద్ద నాకు పరిపాలన చేశారు. నేను మారిపోయాను, రైతులందరూ మీరు మారండి, నేను మారిపోయింది చాలా రైతులు బ్రహ్మాండం చేసేస్తాను అన్నది. మొన్న ఎక్కేటప్పుడు ఊరు తిరిగి బ్రహ్మాండం చేసేస్తాను, ఏం అక్కర్లేదు, నేను అంతా మారిపోయాను, ఇవాళ చూశాను, తప్పు చేశాను, ఇప్పుడు మారిపోయాను అన్నాడు. మళ్ళీ అదే పాట మొదలెట్టాడు. మళ్ళీ మీరు అందరూ అర్థం చేసుకుని ఈసారి తప్పనిసరిగా మీరు ఈ 2 సంవత్సరాలు పోరాడాలి. మేము అందరం ఉంటాం. మేము అందరం ఎక్కడికి వెళ్ళా, ఏ పార్టీలోకి వెళ్ళా, ఎక్కడే ఉన్నాం అంటే గ్రామాల్లో ఉన్నాం. మీరు మన అందరం కలిసి మళ్ళీ ఐక్యంగా మన పార్టీని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదని ఈసారి న్యాయంగా మనం అనుకున్న పార్టీ తప్పించుకోవాలి, మనం అనుకున్న పార్టీ చేకూర్చాలి. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. మన ఎంఆర్సీ కాలనీలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి అందరూ అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. స్వీట్ పంపిణీ జరుగుతుంది, అందరూ కూడా స్వీట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదిగో మాగరే